హలో అందరికీ వెల్కమ్ టు యూత్ ఆఫ్ ఫుడీస్. మన నాన్ వెజ్లో మహారాజు మటన్ అయితే, ఆకుకూరల్లో మహారాణి గోంగూర, ఈ రెండింటిని కలిపి కూర వండితే ఆహా అద్భుతంగా ఉంటుంది. అది వైట్ రైస్లకు కానీ పులావ్ రైస్లకు కానీ డెడ్లీ కాంబినేషను. ఇంకా కొంచెం అడిగి వేయించుకొని 4 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. అట్లాంటిది ఎట్లా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకునేసి 1 కేజీ మటన్ వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం నీళ్లు వేసి మిక్స్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకునేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా కాగనిచ్చి 2 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా కాగనిచ్చి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు, మన టేస్ట్కి తగినంత కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నూనె అంతా పైకి తేలుతుంది. ఈ టైంలో మనము ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మటన్ని ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి పోసేసుకునేసి బాగా కలబెట్టుకోవాలి. ఈ టైంలో ఉప్పు, కారం చూసుకునేసి సరిపోకపోతే వేసుకొనేసి ముందుగా మనం మిక్సీ జార్లో గోంగూర తీసుకున్నాం కదా, అది ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకొని మంచిగా కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసామంటే ఆహా అద్భుతమైన గోంగూర మటన్ కర్రీ రెడీ. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.